హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి మనకు కొన్నిసార్లు ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ సందర్భాల్లో ఎక్కువ నైవేద్యాలు చేస్తాము. సపోజ్ వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి లాంటి వాటికి ఎక్కువగా నైవేద్యాలు చేస్తూ ఉంటాం కదా. నేను 13 శుక్రవారాలు పూజ చేసుకున్నాను. ఆ పూజ రోజు 13 నైవేద్యాలు చేశాను. వాటికి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నది వీడియో తీశాను, మీకు చూపిస్తే రేపు శ్రావణ వరలక్ష్మి వ్రతానికి మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇంక నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఇక్కడ మీకు చేసి చూపిస్తాను. అసలు ముందుగా మనం ఏం నైవేద్యాలు చేద్దాం అనుకున్నాం, దానికి అన్నీ ఇంట్లో ఉన్నాయా అన్నది చూసుకోవాలి. తర్వాత మనం చేయాలనుకున్న వాటికి సంబంధించినవి పప్పులు అవి ఏమన్నా ఉంటే నానబెట్టేసి రెడీగా ఉంచుకోవాలి. నేను ఇక్కడ గారెలు, పూర్ణాలకి వాటికి సంబంధించిన పప్పులన్నీ నానబెట్టేశాను. అలాగే పులిహోరకి చింతపండు పులుసు కూడా ఉడకబెట్టేశాను. మనం స్వీట్స్లోకి అది జీడిపప్పు, కిస్మిస్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి వాడతాం కదా, అవన్నీ కూడా వేయించేసుకొని ఒక బాక్స్లో పోసుకున్నామంటే తెల్లారి మనకు హడావిడి లేకుండా చక్కచక్క వేసేసుకోవచ్చు. వేటిల్లో వేసుకోవాలంటే వాటిల్లో. ఇంకా నేను ఇక్కడ పూర్ణాలకు పప్పు కూడా ఉడకబెట్టేసి రెడీ చేశాను. ఇంకా అందులో బెల్లం కూడా వేసేసి ఉడికించేస్తున్నాను అనమాట. మనం ఇలా పూర్ణాల పిండి రెడీ చేసుకుంటే మనకి తెల్లారి త్వరగా అయిపోతుంది. అలాగే ఇక్కడ చింతపండును కూడా పులిహోరకి మిక్సీ పట్టేసి ఈ చింతపండు కూడా స్ట్రైనర్లో వేసి వడకట్టేసి పెట్టేసుకుంటాను అనమాట. పులుసు రెడీ చేసి మనకు అలా పులిహోర చేసుకోవటం కూడా త్వరగా అయిపోతుంది. మనం ఇలా చేసుకోవటం వల్ల పని తెల్లారి పూజ రోజు త్వరగా అయిపోతుంది. ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాము. మనం ఇలాగే పనులన్నీ అదే రోజు చేసుకుందాంలే అనుకుంటే చాలా లేట్ అయిపోతుంది. ఇదివరకు ఒకప్పుడు అంటే ఇళ్లల్లో 4-5 ఉండేవాళ్ళు, వాళ్ళు తలా ఒక పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఉండేది ఒక్కళ్ళము, మహా అయితే అమ్మో అత్తయ్యో ఉంటారు. ఇంక ఇక్కడ పోతపిండి రుబ్బుకోవటానికి పప్పు అన్నీ కూడా గ్రైండర్లో వేసేస్తున్నాను. ఇవి గ్రైండర్లో వేసేసి మనం ఉడికించుకున్న శనగపప్పు, బెల్లాన్ని కూడా ఉండలు చేసి ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి. మనం ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవటం వల్ల ఒక్కొక్కసారి పండగలప్పుడు పూజలు చేసుకునే రోజే కరెంట్ ఉండదు. ఆ రోజు మా ఇంట్లో అదే జరిగింది. ఇవన్నీ రోట్లో రుబ్బి చేయాలంటే మాటలా, అందుకే మనకి కరెంటుతో కూడా టెన్షన్ ఉండదు. ఆ పిండి మెదిగిపోయింది. మళ్ళీ గారెల పిండి వేసేసాను. గ్రైండర్ అలా దానిపైన చేస్తూ ఉంది. ఇంక ఈలోపు నేను ఇక్కడ తెల్లారి కావాల్సినవి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. కట్ చేసుకునేవన్నీ కట్ చేసుకొని మనం ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ పని కూడా అయిపోయినట్టుంటుంది. తెల్లారి పొద్దున్నే మనం చకచకా చేసేసుకోవచ్చు అనమాట మిగతా పనులన్నీ కూడా. ఇంక ఇన్ని పనులు అయిపోయిన తర్వాత మనకి గిన్నెలు అనేవి బోల్డ్ ఉంటాయి కదా కడగాల్సినవి, అవి కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి ముందు రోజే. ఏదైనా పూజ పని ఉంది అంటే ముందే ఆల్రెడీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటాము. కానీ ఇన్ని నైవేద్యాలు ఇవన్నీ చేస్తున్నామంటే ఇల్లంతా కూడా మళ్ళీ ఎంతో కొంత పాడవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇల్లు కూడా ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. స్టవ్ లాంటివి అన్నీ కూడా కడిగేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మనకు పొద్దున్నే లేవగానే ఇల్లు అలా చూస్తుంటే హాయిగా ఉంటుందన్నమాట. నేనైతే మాత్రం రాత్రిపూట పడుకునే ముందు ఒక్కసారి ఇల్లంతా కూడా ఊడ్చేసి శుభ్రంగా తుడిచేస్తాను. ఇంకా లెగవగానే మనకు ఆ ఇల్లు చూస్తుంటే హాయిగా అనిపిస్తుంది. పని చాలా త్వరగా అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే మనం హడావిడి లేకుండా చక్కగా తాపీగా చేసుకుంటాము. నైవేద్యాలు అనేవి కూడా చక్కగా కుదురుతాయి. అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకుంటాం కాబట్టి. ఇంకెక్కడ గిన్నెలు చూసారా ఎన్ని అయ్యాయో, బోల్డ్ అన్ని గిన్నెలు అవుతాయి కదా. ఇంకొక విషయం ఏంటంటే మనకి టైంకి పూజ కూడా చేసుకోగలుగుతాము ఇలా చేసుకున్నందువల్ల. ఇంక ఇక్కడ పనులన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. ఇంక పొద్దున్నే లెగిసి గారెలు వేస్తాం కదా, ఇంట్లో చెట్టు ఉంటే ఇలా కరివేపాకు అది కూడా కోసి ఇంట్లో తెచ్చి పెట్టేసుకోండి, చీకట్లో వెళ్లకుండా ఉంటాము. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను నేను ఏమేమి ప్రిపేర్ చేసి పెట్టాను ముందు రోజు అన్నది. ఇంక ఇక్కడ పూర్ణాల పిండి, గారెల పిండి, అలాగే పచ్చిమిర్చీలు అవి పులిహోరలో కట్ చేసి పెట్టాను. యాలక్కాయల పొడి, మిరియాల పొడి, మనం దేనిలోకి ఏం వాడుకుంటాము అన్నది అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. బెల్లం లాంటిది కూడా చక్కగా తరిగేసి ఒక డబ్బాలో పోసేసుకుంటే మనం దేనిలో కావాలన్నా వాడుకోవచ్చు. అలాగే తెల్లారి పూజ దగ్గరికి మనం శనగలు లాంటివి ఏమైనా వాడాల్సి ఉంటే అవి నానబెట్టేసుకోవాలి. అలాగే పెసరపప్పు లాంటివి ఉంటే ఒక గిన్నెలో పోసి అక్కడ పెట్టుకుంటే మనకు గుర్తుంటుందన్నమాట. పొద్దున్నే లేవగానే అవి నానబెట్టేసుకుంటాము.
ఇంక ఇలా వంటలకు సంబంధించినవే కాకుండా పూజ దగ్గర వాడుకునే సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని తుడిచి రెడీగా పెట్టుకోవాలి. అలాగే పువ్వులు రెడీ చేసుకోవాలి. మనం పూజ దగ్గరికి ఏం వాడుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనకు కనిపించే విధంగా ఒక దగ్గర పెట్టుకుంటే మనకు పొద్దున్నే హడావిడిగా ఉంటుంది. అప్పుడు ఆ టైంలో వెతికితే మన కళ్ళ ముందే ఉన్నా కూడా కొన్ని కనిపించవన్నమాట. ఇంకా ఈ పద్ధతిలో కనుక ఇలా ప్లాన్ చేసుకుంటే ఎన్ని నైవేద్యాలైనా సరే టెన్షన్ లేకుండా చేసేసుకొని టైంకు పూర్తి చేసుకోగలుగుతాము. ఎన్ని పనులు చేసుకున్నా సరే పొద్దున్నే లెగవాల్సిందే కదా. మనం ఎన్ని గంటలకు లెగవాలనుకుంటున్నామో అన్ని గంటలకి టైం అలారం పెట్టేసుకుంటే అలారం మోగ్గానే లెగిసి నిద్రలేసిన తర్వాత ఆల్రెడీ మనం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఉంటాం కదా, ఒక్కసారి మళ్ళీ ఇల్లు ఊడ్చుకొని స్నానం చేసి వచ్చి పాలు పొంగిచ్చేసాను ఇక్కడ నేను. అలాగే పానకం కలిపేస్తున్నాను. ఇంక ఇవన్నీ కూడా మనకి రెడీగా ఉన్నాయి కాబట్టి యాలక్కాయల పొడి, మిరియాల పొడి అవన్నీ కూడా చకచకా వేస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ రవ్వ కేసరి చేస్తున్నాను. మనకి రవ్వ రెడీగా ఉంటుంది, పంచదార రెడీగా ఉంటుంది, అలాగే జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ కూడా మనం వేయించేసుకొని రెడీగా పెట్టుకున్నాం కాబట్టి మనకు అది చేసినట్టే అనిపిస్తూ దేనికదే చాలా త్వరగా అయిపోయినట్టు ఉంటుంది. ఇంక ఇక్కడ శనగలు కూడా కుక్కర్లో వేసేసాను. 3 విజిల్స్ వస్తే మనకి శనగలు కూడా రెడీ అయిపోతాయి. ఇంకా తర్వాత మనకు పులుసు అది రెడీగా ఉంది కాబట్టి పులిహోర కూడా కలిపేసుకుంటే ఓ పని అయిపోతుంది. పచ్చిమిర్చి ఇలాంటివి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఆ టైంలో మనం స్టవ్ దగ్గర మాత్రమే స్పెండ్ చేస్తే సరిపోతుంది టైము. ఇవన్నీ కట్ చేయాలి, మళ్ళీ నూరుకోవాలి అంటే బోల్డ్ అంత టైం పడుతుంది కదా. అదే రోజు నేను 13 వారాలు చేశాను అంటే వారం వారం చేశాను అనుకుంటారేమో. 13వ వారం లాస్ట్ వారం ఇలా 13 నైవేద్యాలు చేశాను అనమాట. ఏ వారానికి ఆ వారం ఏదో ఒక రకం నైవేద్యంగా చేసి పెట్టేదాన్ని. మనం ఒక పని చేసుకుంటుంటే ఇంకొక పని ఏదో ఒకటి చేసుకోవాలన్నమాట. మనం పులిహోరకి అన్నం ఆరబెట్టుకుంటున్నాం, ఈలోపు ఇంకొక పని చేసుకోవచ్చు. అలా చేసుకుంటేనే మనకి పనులు అనేవి పూజల రోజు త్వరగా అవుతాయి. ఇంక ఇక్కడ దద్దోజనం కూడా రెడీ అయిపోయిందనమాట. మనం ఇవన్నీ చేసుకోవటానికి పనికి మాత్రమే ప్లానింగ్ కాకుండా మనం ఏది ఎంత చేసుకోవాలి, మనకి ఇంట్లో వరకే చేసుకుంటున్నామా లేదా బయట ఎవరికైనా ఇస్తున్నామా, మనం ఏది ఎంత చేసుకుంటే ఎంత అవుతుంది, అవి ఎంతమందికి వస్తాయి, ఆ లెక్క కూడా చూసుకొని కరెక్ట్గా చేసుకుంటే మనం చేసినవి చేసినట్టు చక్కగా అందరికి ఎవరికి ఇవ్వాలనుకున్నామో వాళ్ళకి ఇవ్వగలగాలి. తక్కువ అవ్వకూడదు, అలాగని ఎక్కువ అయ్యి అవి పారేసేలాగా ఉండకూడదు. అలా చేసిన బాధే, ఇలా చేసిన బాధే. తక్కువ ఎక్కువలా కాకుండా మీ మైండ్లో ఏది ఎంత చేయాలి అనేది ఒక లెక్క వేసి ఉంచేసుకోండి. ఇంక ఇక్కడ చూసారా, మీతో మాట్లాడుతుండగానే పండ్లతో పంచామృతం, అలాగే అప్పాలు, పూర్ణాలు అన్నీ కూడా రెడీ అయిపోతూనే ఉన్నాయి. ఇంక ఇక్కడ గారెలు కూడా వేసిస్తున్నాను. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి గిన్నెలన్నీ కడిగేసి ఇల్లంతా మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసి మీరు కూడా చక్కగా రెడీ అయ్యి ఇంకా అప్పుడు పూజ దగ్గరికి వెళ్ళండి. నేనైతే మాత్రం మా ఇంట్లో పూజలప్పుడు ముందు రోజే ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని టెన్షన్ లేకుండా చేసుకుంటాను. మీరు కూడా ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఇలా చేసి చూడండి. ఈ పద్ధతిలో ఎప్పుడు చేయకపోతే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.